సాయి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఉగాది ఆదివారం రోజు వచ్చింది, రవి వారము అంటాము. మరి సూర్యుడు ఏమిస్తాడు అనగానే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మరి సూర్యుడు ఏ ప్రియుడు? నమస్కార ప్రియుడు. అంటే ఎవరైతే నమస్కారం చేస్తారో వారందరికీ శుభాలు చేస్తాడు సూర్యుడు. అందుకనే మనం ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేయమని చెప్తారు. మరి అటువంటి సూర్యుడికి సంబంధించిన ధాన్యం ఏదయ్యా ఉందంటే గోధుమలు ఎవరైతే దానం చేస్తారో సూర్యుడు చక్కగా తృప్తి చెందుతాడు. గ్రహదానాలు చేయటంలో మనం చాలా ముందుంటాం. అన్నిటికంటే రవిగ్రహ దానం చాలా శ్రేష్టమైంది. అందులో మనం గురువుకు సమర్పించటం ద్వారా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దాంట్లో ఇసుమంతైనా అనుమానం లేదు. ఉగాది ఈ సంవత్సరం ఆదివారం రావటం, రవివారం రావటం, మరి నవనాయకులు ఉంటారు మనకి. ప్రతి ఉగాదికి నవనాయక ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి నవనాయక ఫలితాల్లో ముఖ్యంగా 9 నాయకుల్లో 4 నాయకత్వాన్ని రవే వహించాడు. అవి ఏమిటయ్యా అంటే రాజు, ఈ నవనాయకుల్లో రాజు రవి, అలానే సైన్యాధిపతి కూడా రవి, అలానే అర్ఘాధిపతి కూడా రవి, మరి మేఘాధిపతి కూడా రవి. అంటే నవనాయక ఫలితాల్లో 4 నాయక ఫలితాలు రవే వహించాడు. మరి రవి రాజు అవటం వల్ల మరి ఏమవుతుంది, పరస్పర మంత్రులకి వైరుధ్యాలు ఏర్పడుతుంటాయి, మేఘాలు చక్కగా వర్షిస్తాయి. అలానే సైన్యాధిపతి అవటం వల్ల ఇరుగు పొరుగు వారితోటి ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, పాలకుల మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు కలుగుతాయి. అలానే మరి అర్ఘాధిపతి అవటం వల్ల ఏమవుతుంది, ధరలు కొద్దిగా తగ్గుతాయి. అంతేకాకుండా కొద్దిగా మంత్రుల మధ్య కలహాలు వస్తాయి, పిడుగుపాటు, వడగళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకొక కారకత్వం ఏంటయ్యా అంటే మేఘాధిపతి రవి. మేఘాధిపతి రవి వల్ల ఏమవుతుంది, ప్రజల్లో భయాందోళన కలుగుతాయి, సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పంటలు బాగా పండినప్పటికీ క్రిమి కీటకాదుల వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ నవనాయక ఫలితాల్లో రవి కారకత్వాలు. నేను 9 చెప్పట్లేదు సుమా, మనం రవికి సంబంధించిన మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి రవికి సంబంధించిన గ్రహ ధాన్యం అంటే ఏంటి, గోధుమలు దానం చేయటం తద్వారా మన సాక్షాత్ షిరిడీ సాయినాథుడికి షిరిడీలో సమర్పించటం వల్ల మన గ్రహదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సాయి భక్తులకి సాయినాథుడే పరమదైవం. మరి సద్గురువు, ఆయన చరణాలు పట్టుకోవాలని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అలానే ఖచ్చితంగా మనం ఈ దానం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ముందుగా మేషరాశి. మరి మేషరాశి వాళ్ళకి రవి పంచమాధిపతి అవుతాడు కాబట్టి చేస్తే పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. అందులో ఆ రోజు లగ్నం గనక చూస్తే, మేషలగ్నంగా చూస్తే రవి వ్యయంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకి మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఎవరైతే సంతానం అద్భుతంగా ఉండాలి అనుకుంటారో మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా చేయండి. అలానే వృషభ రాశికి కొద్దిగా శత్రువు అవుతాడు, అంటే పరస్పర విభేదకారకుడు అవుతాడు. కాబట్టి చతుర్థాధిపతి రవి కాబట్టి ఇంట్లో సమస్యలు లేకుండా ఉండాలి, ఇంట్లో అత్యద్భుతంగా ఉండాలి, ఇంట్లో ఎటువంటి గొడవలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగిపోవాలి అనుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. మరి చతుర్థాధిపతి రవి అవ్వటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలి, విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు లేకుండా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి తల్లి ఆరోగ్యం బాగుండాలి అంటే గనక గోధుమలు సమర్పణ చేయండి. మరి తదుపరి రాశి ఏమిటయ్యా అంటే గనక మిథున రాశి వాళ్ళకి తృతీయాధిపతి రవి కాబట్టి సోదరీమణులతోటి వైరం లేకుండా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి. వాళ్ళ యొక్క డామినేషన్ మన మీద పనిచేయకూడదు, వాళ్ళ యొక్క అధికారం పెత్తనం మన మీద జరగకూడదు అనుకుంటే గనక మిథున రాశి వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది, అత్యద్భుతంగా. అందులో దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి ముఖ్యంగా ఆఫీసుల్లోనూ వ్యాపారాల్లోనూ చేసే వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, పై అధికారుల వల్ల మాట పడకుండా ఉండాలి, పై అధికారుల వల్ల దాడులు లేకుండా ఉండాలి అంటే గనక మిథున రాశి వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు గోధుమలు దానం చేస్తే చాలా చాలా మంచిదండి.
ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి నవమంలో రవి ఉన్నాడు. అంటే అదృష్టం కావాలి అంటే ఖచ్చితంగా చెయ్యండి. మరి ద్వితీయాధిపతి రవి నవమంలో ఉండటం చాలా అదృష్టం కదండి. మరి కాబట్టి అదృష్టం కావాలంటే చేయండి. మరి మంచి ఫలితాలు కనిపిస్తాయి. పూర్వజన్మ పుణ్యం కలిసి రావాలన్నా, మనం చేసే పూజలు కలిసి రావాలన్నా కర్కాటక రాశి వాళ్ళు మరి తప్పకుండా గోధుమలు సమర్పణ చేయవలసిందే. మరి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళు గోధుమలు సమర్పణ చేస్తే అష్ట కష్టాలు తొలగిపోతాయి. అనారోగ్యం వచ్చే సూచన ఉంది. అంటే అష్టమ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి. అలానే కాకుండా భార్యాభర్తలు ఇరువురికి అనారోగ్యాలు లేకుండా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక కష్టాలు తొలగిపోవాలంటే గోధుమలు దానం చేస్తే సింహరాశి వాళ్ళు చాలా మంచిది. ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిందేనండి గోధుమల దానం. ఎవరు చేసినా చేయకపోయినా కన్యారాశి వాళ్ళు ఎప్పుడు గోధుమల దానం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. దీనివల్ల సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. చేసే వృత్తి వ్యాపారాలు కొద్దిగా ఇబ్బందులకు లోనవుతాయి. మాట పెరిగి ఇద్దరూ మాట పట్టడం, మాటలు అనుకోవటం, విడిపోవటాలు కూడా జరుగుతాయి. కన్యారాశి వాళ్ళు గోధుమలు సమర్పించిన చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ యొక్క ధాన్యం సాయినాథుడికి గనక మనం సమర్పిస్తే ఆ సాయినాథుడే మన యొక్క యోగక్షేమాలు కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా చూసుకుంటారు. మరి తదుపరి రాశి మరి తులారాశి వారికి షష్టమంలో రవి ఉన్నాడు. షష్టమంలో రవి ఏకాదశిపతి ఉండటం వల్ల వచ్చే లాభాలు ఆలస్యం కావచ్చు. అంతేకాకుండా కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ తొలగిపోవాలి తులారాశి వాళ్ళకి. ముఖ్యంగా శత్రువుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలి. అలానే ఆరోగ్యం బాగుండాలి. రుణాలు కాకూడదు. దాస్యం ఎక్కువగా పని చేయకూడదు. ఇలాంటివన్నీ గనక కోరుకుంటే గనక తులారాశి వాళ్ళు గోధుమలు సమర్పిస్తే చాలా బాగుంటుంది. మరి తదుపరి రాశి వృశ్చిక రాశి వారు కూడా మరి పంచమంలో రవి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దశమాధిపతి రవి పంచమంలో ఉండటం చాలా మంచిదండి. ముఖ్యంగా తద్వారా ఏమవుతుంది, ఈ యొక్క లాభాలు, పిల్లలకు వచ్చే లాభాలు చాలా చక్కగా వస్తాయి, అద్భుతంగా కలుగు. ఎప్పటి నుంచో రావాల్సిన ఫలాలు ఖచ్చితంగా పిల్లలకు అందుతాయి. దశమాధిపతి రవి పంచమంలో ఉండటం వల్ల పంచమ స్థానం అనేది పుత్రస్థానం, ప్రతిభ స్థానం కావటం వల్ల చాలా చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వారు చేస్తే. తదుపరి రాశి ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థంలో ఉన్నాడు. ముఖ్యంగా ఈయన ఎవరండి, ఈ రవి ఎవరవుతారు, నవమాధిపతి అవుతాడు. నవమస్థానం అదృష్టం కావాలి, ఇంట్లో అదృష్టం పండాలి, అదృష్టం అద్భుతంగా ఉండాలి, ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలి, ఏదైనా మనకు అనుకున్న పని వెంటనే జరగాలి, మనం చేసే పూజలు కలిసి రావాలి అనుకుంటే గనక ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా గోధుమలు స్వామివారికి సమర్పించండి, సాయినాథుడికి సమర్పించండి, చాలా చాలా బాగుంటుంది. ఇక తదుపరి రాశి మరి మకర రాశి వారికి అష్టమాధిపతి అవుతాడు. అష్ట కష్టాలు కలిగించేవాడు రవి అంటారు. కాబట్టి మకర రాశి వాడు ఎల్లప్పుడూ రవిగ్రహ ధ్యానం చేసుకోవాలి. రవిని ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవాలి, ఆదిత్యోదయం సూర్యాష్టకం చదువుకోవాలి. కన్యారాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు తప్పకుండా, మీనరాశి వాళ్ళు రవి గ్రహ శ్లోకాలు నిత్యం చదువుకోవటం చాలా చాలా మంచిది. మరి తదుపరి రాశి కుంభరాశి. సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే సప్తమాధిపతి కావున ద్వితీయంలో ఉన్నాడు. ముఖ్యంగా నిత్యం మాట్లాడే వాళ్ళతోటి మాట పడకుండా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే గనక కుంభరాశి వాళ్ళు గోధుమలు సమర్పించగలరు. ఈ రవిగ్రహానికి సంబంధించిన ధాన్యం సమర్పించడం వల్ల సాయినాథుడికి కుంభరాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మరి చివరి రాశి మీనరాశి వారికి లగ్నంలోనే ఉన్నాడు షష్టమాధిపతి. ఆరోగ్యం కావాలి అంటే గోధుమలు తప్పకుండా సమర్పించాలి. వాళ్ళ అనారోగ్యాలు లేకుండా ఉండాలి అన్నా, తల్లిదండ్రులకు అనారోగ్యాలు లేకుండా ఉండాలన్నా, తల్లిదండ్రుల చేత మాట పడకుండా ఉండాలన్నా, ముఖ్యంగా తండ్రి విషయంలో వైరం వచ్చే అవకాశం ఉంది, వైరం రాకుండా ఉండాలన్నా ముఖ్యంగా గోధుమలు సమర్పించాలి. ఈ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం కావాలండి, గురువు యొక్క అదృష్టం కావాలి అంటే కనుక 2 రాశుల వారికి ఉందండి. అది ఏమిటయ్యా అంటే మీనరాశి,
ధనస్సు రాశి. వీళ్ళిద్దరికీ గురువు లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి కాబట్టి వీళ్ళు గురువుకు గనక గోధుమలు గనక సమర్పిస్తే వెంటనే ఫలితాలు అత్యద్భుతంగా కలుగుతాయి. మన సాయి గురుకులంలో అనిల్ గారు చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. ఆ సందర్భంలో మీరందరూ గోధుమలు సమర్పించిన తర్వాత మా కుటుంబంలో ఇలాంటి శుభాలు జరిగినాయని మీరు తప్పకుండా చెప్తారని ఆశిస్తూ స్వస్తి.